ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామ పేరట మీ అందరికీ నా శుభములండి. ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు 138 అధ్యాయము మనము చదువుకుందాం. నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను. దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను. నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్థుతులు నేను చెల్లించెదను. నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. యెహోవా, భూరాజులు అందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదరు. యెహోవా మహాప్రభావము గలవాడని వారు యెహోవా మార్గములను గూర్చి గానము చేసెదరు. యెహోవా మహోన్నతుడనైన ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. నేను ఆపదలో చిక్కుబడి యున్నను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్యి చాపెదవు. నీ కుడి చెయ్యి నన్ను రక్షించును. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరము ఉండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. ఇప్పుడు ఈ యొక్క అధ్యాయము మొత్తము కూడా మనం చూస్తూ ఉన్నాం. కృతజ్ఞతాస్థుతులు చెల్లించిన వారుగా ఉండాలి అని ఒకటి చూస్తున్నాం. మరి అట్లాగనే దీన హృదయము కలిగి ఉండాలి అని మరొకటి, గర్వ హృదయాలని కూడా ఈ యొక్క అధ్యాయములో ప్రాముఖ్యత మనం చూస్తున్నాం. మనలను మనము పరిశీలన చేసుకుందాం. ఈ వాక్యము చదువుకుంటూ ఉన్నప్పుడు ఇందులో ఉన్న భావము దానిని మీకు అర్థమయ్యిందా? ఎందుకంటే పూర్ణ హృదయముతోనంట దేవునికి కృతజ్ఞతాస్థుతులంట చెల్లించాలి. ఎందుకంటే మనము లెగిసిన వెంటనే ఈ దినమును బట్టి ప్రతి క్షణము కూడా మనం దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకంటే దేవదూతలంట రాత్రి పగలు విడవక యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు అవి విడవక దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాయంట. మరి దేవుని స్వారూప్యంలో దేవుని పోలికలో చేసుకున్న నీవు నేను కూడా ఆ విధముగా దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మనం ఉండాలి. ప్రతి విషయములో దేవుడికి కృతజ్ఞతలు మనము తెలియచేస్తూ ఉండాలి. ఎందుకంటే దేవుడి కృతజ్ఞతలు తెలియచేసినప్పుడు నా దేవుడైతే మన పక్షమున సంతోషంగా ఆనందంగా ఉంటాడు. ఎందుకు? దేవుణ్ణి మరిచిన వారు ఆయనకు ఎన్నడూ కూడా కృతజ్ఞతలు చెప్పరు. స్వస్థత పొందుకున్న 10 మంది కుష్ఠరోగులను దేవుడు బైబిల్లో రాసి ఉంచి ఉన్నాడు. కానీ వారు 10 మంది వెళ్ళి యాజకుడికి మిమ్మల్ని మీరు కనపరుచుకోమన్నప్పుడు వారు మార్గము గుండా వెళ్తూ ఉండగా వారు స్వస్థత పొందారు. ఎప్పుడైతే వారు స్వస్థత పొంది ఉన్నారో 9 అయితే వారు ఎక్కడికి వెళ్ళారో కూడా బైబిల్లో రాసి లేదు. ఒక్కడు మాత్రం వెళ్ళి తన యాజకుడుకు చూపించుకున్నట్టు మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. మరి ఆ 9 ఏరి అని ఆ ఒక్కడిని అడిగినప్పుడు నాకు తెలియదు ప్రభువా అంటాడు. అందుకని మనము ఎల్లప్పుడూ కూడా దేవుడికి ప్రతి విషయంలో కూడా మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. ఎందుకంటే ఈ దినము చూడక ఎందరో మనకంటే జ్ఞానులు గొప్ప గొప్ప వారు కూడా ఈరోజు చూడక వారు
భూమిని విడిచి ఉన్నారు. ఈ రోజున నీవు నేను సజీవంగాను ఆరోగ్యంగాను ఈ భూమి మీద సురక్షితంగా ఉండి చక్కటి ఆహారం తింటున్నామంటే, చక్కగా వాటర్ తాగుతున్నామంటే, తిన్న ఆహారము చక్కగా జీర్ణం అవుతూ ఉందంటే, దేవుడిచ్చిన అవయవములు చక్కగా పనిచేస్తున్నాయంటే, మరి మనం దేవుణ్ణి ఎంతగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. ఆయన వాక్యములో జీవం ఉన్నదన్నట్టు కూడా నేను ఇక్కడ చూస్తూ ఉన్నాం. కృపా సత్యమును బట్టి నీ నామము కృతజ్ఞతాస్థుతులు నేను చెల్లించేదను. అర్థమైందా పిల్లలు? మనం ఎల్లప్పుడూ కూడా దేవుడికి నమ్మకంగా ఉంటూ యథార్థముగా ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించినప్పుడు నీ యొక్క స్థుతుల పైన ఆయన ఆసీనుడై ఉంటాడు. నీవు ఏ విధముగా ఈ లోకంలో ఆయన యొక్క నిత్య జీవము చేరు వరకు నీవు నడవాలో ఆయన దక్షిణ హస్తము నీకు తోడుగా ఉండి నిన్ను ముందుకు నడిపిస్తాడు. అందుకని ఎల్లప్పుడూ కూడా మనము అహంకారులుగా కాకుండా దీన హృదయముతో, విరిగి నలిగిన హృదయముతో దేవుడి సన్నిధికి మనం ఎల్లప్పుడూ చేరుదాం. ఇంకా అంతేకాకుండా నేను మొర్రపెట్టి తిని దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి అంటున్నాడు. అవును కదా, మనము కూడా వేటి కొరకు దేవుణ్ణి అడుగుతూ ఉంటాము, మనం ప్రార్థించుకుంటూ ఉంటాము. ఆ ప్రార్థనకు దేవుని యొద్ద నుంచి జవాబు వచ్చినప్పుడు ఎంత సంతోషముగా ఆనంద కేరింతలతో మనం గంతులు వేస్తాము. ఆయన దక్షిణ హస్తముతో మనల్ని కాచి కాపాడుతున్నాడని ఎంత ఆనందపడతాము. ఆయన చేతులంట నీ కొరకు నా కొరకు ఎప్పుడు కూడా చాపుతూనే ఉంటాడంట. అర్థమైందా పిల్లలు? అందుకని మనం ప్రతి విషయంలో దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించువారిగా నీవు నేను ఉందాము. అంతేకాకుండా మహోన్నతుడైన ఆయన దీనులను లక్ష్య పెట్టును అంట. ఎప్పుడైనా కానీ ఏ విషయంలో కూడా మీ యొక్క హృదయములో ఎంత మాత్రము కూడా నేనేంటి అన్న గర్వము కానీ అహంకారము కానీ ఇతరులను తృణీకరించే మనస్సు కానీ ఎల్లప్పుడూ కూడా ఎప్పుడు కూడా నీకు రావద్దు అని నీవు ప్రతి క్షణము కూడా దేవుణ్ణి అడుగు. ఎందుకంటే ప్రార్థనానికి ముందు గర్వము నడిచిద్దంట. అహంకారులను గర్విష్ఠులను ఆయన దూరము నుండి చూస్తున్నాడంట. ఒక గర్విష్ఠులనే కాదు, దీనుల పట్ల కూడా ఆయన శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు. అర్థమైందా పిల్లలు? నీ హృదయము దేవుని ఎదుట ఎలా ఉందో మనం పరిశీలన చేసుకుందాం. ఏదైనా విషయంలో నీ యొక్క హృదయము నీ మీద దోషారోపణ చేస్తూ ఉంటే వెంటనే నీవు అది దేవుని సన్నిధిలో ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టు. ఎందుకంటే ఇదిగో త్వరగా వచ్చి మీరు మారు మనసు పొందండి అని వాక్యము సెలవిస్తూ ఉంది. ఏ సమయమున ఏమి జరుగునో మనకు తెలియదు కాబట్టి మన యొక్క అతిక్రమముల దోషముల బట్టి మనం దేవుణ్ణి క్షమాపణ కోరుకొని ప్రతి విషయంలో ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఏ పాపము కూడా మన పైన ఏలనివ్వకుండా మనం ఎల్లప్పుడూ కూడా ఆయన జుంటె తేనె దారలతో వాక్యముతో మన హృదయాలు నింపుకుందాం. ఈ యొక్క వచనములు మీరు చక్కగా అర్థం చేసుకున్నారని నేను భావిస్తూ ఉన్నాను. ఒకవేళ నేను చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నా క్రొత్తగా ఎవరైనా ఈ ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ.